బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎప్పుడు సినిమా ధ్యాసేనని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సినిమాతో ప్రజాపాలన నాయకుని పోల్చడం ఆయన సినిమా ఆలోచనలకు నిదర్శనమని విమర్శించారు. మీ ధ్యాస ప్రజా సమస్యల మీద కాకుండా ఎంటర్టైన్మెంట్ మీదే ఉందని, మీ బుద్ధి 3 గంటల సినిమా మాదిరిగానే ఉందని తెలిపారు. బీఆర్ఎస్ అబద్దాల పుట్ట అని, కేటీఆర్ ఆలోచనలు అమలు కాకపోతే మా పాలన విఫలమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు బంద్ చేసి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని మంత్రి సీతక్క హితవు పలికారు. ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించే ప్రభుత్వం కాబట్టి సినిమాలతోటి 3 గంటలు ఎంటర్టైన్ చేసే సినిమాలతోటి పోల్చడం అంటే నీ బుద్ధి ఇంకా ఎంటర్టైన్మెంట్ మీదనే ఉంది తప్ప ప్రజా సమస్యల మీద పాటుపడాలి, వాస్తవాల మీద నిలబడాలి, వాస్తవ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలనేటువంటి ఆలోచన లేదు అనేది ఆ సినిమాలతో కంపారిజన్ చేసేటువంటి కేటీఆర్ గారి ఆలోచన బట్టి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఉచితంగా ఇళ్లలో బయట ఇచ్చే పార్టీ. అదే విధంగా 21,000 కోట్లు ఈ రోజు మాఫీ చేశారు. ఆ రోజు కూడా వైఎస్ఆర్ గారి హయాంలో రాష్ట్రంలో దేశంలో సోనియమ్మ హయాంలో మాఫీ చేసినటువంటి చరిత్ర. ఈ రోజు కూడా రైతుల డిమాండ్, పంటకున్న డిమాండ్ ఇవాళ రైతులకు ఇచ్చే మేము సన్న బియ్యం అది వస్తేనే మళ్ళీ జనాలకు పంచవచ్చు అనే ఉద్దేశంతో మేము సన్న బియ్యము పబ్లిక్ వాడే సన్న వడ్లు కావాలి.